రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడా లోటుపాట్లు రావద్దని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి డిజైన్లు పూర్తి చేయాలని సూచించారు రేవంత్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గ్లోబల్ సమ్మిట్ పై రేవంత్ సమీక్ష నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను సమ్మిట్ కి ఆహ్వానించేందుకు ముందుగానే జాబితా తయారు చేయాలని సూచించారు. ఆహ్వానితులకు ఎక్కడా లోటు రావద్దని చెప్పారు. సమ్మిట్లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాలు అందించామన్నారు అధికారులు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంక్షేమం, ఇండస్ట్రీ, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. టైం నిడివి ముందుగానే నిర్ణయించాలన్నారు. ఒక్కో ఈవెంట్ కి ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి డిజైన్లు పూర్తి చేయాలని సూచించారు రేవంత్. దేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో 25 డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు. శంషాబాద్ జిఎంఆర్ ఏరో పార్క్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ని వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, బెంగళూరును డిఫెన్స్ కారిడార్ గా ప్రకటించాలని ప్రధాని మోదీని కోరారు సీఎం. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై వివరణ ఇచ్చింది ప్రభుత్వం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తాయన్నారు అధికారులు. సర్పంచ్ ఎన్నికల కోసం మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారని, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కోసం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవద్దన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం తెలుగు వర్షన్ని విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో లా సెక్రటరీ బి బాపిరెడ్డి పాల్గొన్నారు. అతి సామాన్యులకు కూడా భారత రాజ్యాంగాన్ని సులువుగా అర్థం చేసుకుని అవగాహన పొందేలా భారత రాజ్యాంగం తెలుగు వర్షన్ ఉందన్నారు రేవంత్. అంతకుముందు ఐపీఎస్ ప్రొబేషనర్లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంథరే సోహాన్ సునీల్, రాహుల్ కాంత్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.